హలో ఎవ్రీవన్. ఈ బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ అంటే 2 ఒకటేనా? ఏమైనా డిఫరెన్స్ ఉందో తెలుసుకుందాం. మెయిన్‌గా పెరాలసిస్ అంటే చెయ్యి, కాలు చచ్చుపడిపోవడం. అయితే ఈ చెయ్యి, కాలు చచ్చుపడిపోవడం అనేది ఒకటి బ్రెయిన్‌లో రక్తం గడ్డగట్టినా, రక్తం చిట్లినా లేదా ఏదైనా క్యాన్సర్ గడ్డ ఉన్నా గానీ చెయ్యి, కాలు చచ్చుపడిపోవచ్చు. కొన్నిసార్లు ఫిట్స్ వస్తాయి. ఒకవైపే ఫిట్స్ వస్తాయి. అప్పుడు కూడా టెంపరరీగా ఒకవైపు చెయ్యి, కాలు పనిచేయదు. అప్పుడు కూడా మనం పెరాలసిస్ అనే అనుకుంటాం. కానీ కారణం వేరే. బ్రెయిన్ స్ట్రోక్ అంటే తలలో రక్తం గడ్డకట్టడం కానీ, రక్తం చిట్టడం కానీ, కళ్ళు చూపు తగ్గొచ్చు, బ్యాలెన్స్ పోవచ్చు, లేదంటే మూతి వంకర రావచ్చు, మాట తొదరిపోవచ్చు, చెయ్యి, కాలు చచ్చుపడిపోవచ్చు. సో, బ్రెయిన్ స్ట్రోక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పెరాలసిస్ వస్తుందని గ్యారంటీ ఏం లేదు. కొన్నిసార్లు క్యాన్సర్ గడ్డ వల్ల వచ్చినా చెయ్యి, కాలు పడిపోవచ్చు. సో, పెరాలసిస్ అనేది ఒక లక్షణం. దానికి జబ్బు ఏదైనా ఉండొచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ అనేది జబ్బు. సో, ఆ జబ్బులో లక్షణాలు ఏవైనా ఉండొచ్చు. దాంట్లో ఒక లక్షణం పెరాలసిస్.